పొగాకుకు మద్దతు ధర వచ్చేలా రైతులు సమష్టిగా కృషి చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వ్యాపారులు విభజించి పాలిస్తున్నారని, రైతులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పొగాకు రంగు మారుతుందని, కొందరు లాభార్జనతో బేళ్లను వేలం కేంద్రాలకు తీసుకురాకుండా చేస్తున్నారనే ప్రాథమిక సమాచారం ఉన్నట్లు చైర్మన్ చెప్పారు. మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా పొగాకు రైతుకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ధరలో ఎటువంటి మార్పు లేదు. హైయెస్ట్ బిడ్ దాన్ని పూర్తిగా మనం నిరసించాల్సింది. బోర్డు చైర్మన్ అయినా ఓ రైతుగా చెప్తున్నాను, మనం అందరం దానికి ఒప్పుకోకూడదు. వ్యాపారస్తులు మనల్ని ఉమ్మడిగా లేకపోవటం, మనం అందరం కూడా సమిష్టిగా లేకపోవడం వలన ఎవరికి వాళ్ళకి మిస్గైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఈ పొగాకి మంచి రేటు ఉంటుంది, మీరు అప్పుడే తేవద్దని చెప్పడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని వాడుకుంటున్నారు. మీరు గమనించుకోవాలి, ఇది సత్యం. చోట ఆకు చూస్తే రంగు మారుతుంది. చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు హోల్డ్ చేశారు, పెట్టుబడులు పెట్టారు. 3 నెలల పాటు డబ్బులని రాకపోయినా సరే బాధల్ని పంటి బిగున అదిం పెట్టుకొని 3 నెలల పాటు మనం వెయిట్ చేశాం. ఇంకా తాడో పేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. సో మనం అందరం కలిసి మినిమం రేటు 265 నుంచి 300కి కనీసం మనమైనా నెట్ అక్కడి నుంచి మార్కెట్ తీసుకుపోతుంది. అయ్యా మీరు మేము 300 కానీ వక్రీకరించవద్దు, 300 అంటలేదు. మినిమం మనం అందరం కలిసి ఒక పుష్ కొట్టి 300కి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళా ఇంకో ట్రై చేద్దాం. సో మనం అందరం కూడా ఫస్ట్ పంచ్ అంటారు, ముందు తొలి దెబ్బ 300 రూపాయలకి తీసుకుపోవాలి. మేము ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నించండి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఈ క్షణంలో రేపటి నుంచో ఎల్లుండి నుంచో నేను మాట్లాడతాను. సోమవారం 300 రూపాయలతో మినిమం స్టార్ట్ అయ్యే విధంగా మనం అందరం ప్రయత్నించాలి.